ఆన్లైన్ మోసాలపై అవగాహన సదస్సును టూటౌన్ పోలీస్ స్టేషన్లో సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, సిఐ దుర్గారావులతో కలిసి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. అందరికి ఈ రోజు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం టూటౌన్ లిమిట్స్ లో ఉన్న ఆల్ బ్యాంక్స్ యొక్క మేనేజర్స్ తో ఈరోజు మనము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్య ఉద్దేశం వచ్చేసి సైబర్ క్రైమ్స్ ని ఏ విధంగా ప్రివెంట్ చేయాలి అండ్ ఆ ప్రివెన్షన్ లో కూడా బ్యాంక్స్ యొక్క సహకారం ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద ఈ రోజు వాళ్ళతో మనము మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా దీని సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం. సో మనకి ఇప్పుడు నిజంగా ఫిజికల్ గా దొంగతనం చేసే దానికన్నా ఇప్పుడు ఎక్కువ మనకి సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువైపోయినాయి. సో మనం రిపీటెడ్ అవేర్నెస్ కార్యక్రమాలు పెడుతున్న, రిపీటెడ్ రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఎక్కడో దగ్గర మనకి ఈ ఓటీపీ వస్తే చెప్పడము, లేదంటే ఈ మధ్యన మనకి మార్నింగ్స్ కాల్స్ వస్తాయి, ఒక ఆటోమేటెడ్ వాయిస్ లోనే వస్తుంది, మీకు మీ పేరులో కొరియర్ వచ్చింది, ఫెడెక్స్ కొరియర్ వచ్చింది, కొరియర్ పలానా చోట ఆగిపోయిందని చెప్తారు. అండ్ సో ఇటువంటివి అండ్ కాల్ చేస్తారు. ఇప్పుడు ఈజీగా టెలిగ్రామ్ లో ఫ్రాడ్స్ వస్తున్నాయి. ఎలాగంటే ఒక లింక్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి మీకు ఈజీగా జాబ్ వస్తుంది అండ్ చిన్న చిన్న టాస్క్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏం లేదు, జస్ట్ మీరు ఈ వీడియో లైక్ చేయండి, వీడియో లైక్ చేస్తే మీకు ఒక 10 రూపీస్ వస్తుంది, మీకు 100 రూపీస్ వస్తుంది అంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ 1-2 ఇన్సిడెన్సెస్ లో వాళ్ళకి డబ్బులు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఒక 1000 ఇస్తారు, ఒక 2000 ఇస్తారు. తర్వాత నుంచి వాళ్ళ అకౌంట్ లో ఎక్కువ అమౌంట్ చూపిస్తారు. మీకు ఒక 10,000 ఉంది, మీకు ఒక 1 lakh వచ్చింది మీరు చేసిన వర్క్ కి, బట్ ఇది విత్డ్రా చేయాలని అంటే మీరు ఇంకొక 50,000 ఎక్స్ట్రా కట్టాలి, మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చింది, దేని వల్లనో ఇట్లా ఆగిపోయింది మనీ, సో మీరు ఇలా చేయాలంటే ఇంకొద్దిగా మనీ కట్టాలని ఈ విధంగా మనకి ఎక్కువ ఫ్రాడ్స్ అనేవి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఇది రీసెంట్ గా తీసుకుంటే ఒక ఇన్సిడెంట్ గుమ్మూరులో కూడా ఇలాగనే ఒక కంప్లైనెంట్ ఈజీ జాబ్ చేస్తే మనీ వస్తుంది అన్న దాంట్లో 25 lakhs కోల్పోయారు. సో దీనికి అంతటికి ఒకటే కారణం అండి, ఆశ, గ్రీడీగా. సో డబ్బులు ఈజీగా వస్తాయన్న దాన్ని కూడా ప్రజలు దయచేసి ఎవరు నమ్మొద్దని పోలీస్ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. సో దయచేసి ఎవరన్నా మీకు కాల్ చేసి లేదంటే ఏదన్నా సస్పిషియస్ లింక్స్ వచ్చినా కూడా ఎవరు కూడా వాటి మీద ప్రెస్ చేయడం కానివ్వండి, ఈజీగా డబ్బులు ఇస్తామంటే దయచేసి వాళ్ళని నమ్మడం కానివ్వండి మీరు ఎవరు చేయొద్దు. సో ఖచ్చితంగా ఈ సైబర్ క్రైమ్ అనేది ఈజీ అయిపోయింది ఇప్పుడు అందరికీ. అండ్ ఒకసారి క్రైమ్ జరిగాక అక్యూజ్ ని పట్టుకోవడం కూడా చాలా కష్టమైన పని. మనకి బ్యాంక్ లో తప్పుడు వివరాలు ఇస్తారు, అలాంటివి ఇస్తారు. సో అందుకని ఈ రోజు బ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది, ఎప్పుడైనా మీరు అకౌంట్స్ ఇక్కడ నుంచి ఓపెన్ చేసే ముందు ప్రాపర్ గా వెరిఫై చేసుకొని వాళ్ళు స్ట్రాంగ్ మెజర్స్ కూడా ఇంప్లిమెంట్ చేసుకొని అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకోవాలి, అకౌంట్ హోల్డర్స్ కూడా వెరిఫై చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది. సో మీడియా తరఫున కూడా మీరు ఎక్కువ అవేర్నెస్ తీసుకొని వెళ్ళి రకరకాల ఈ సైబర్ క్రైమ్స్ నుంచి ప్రజలను వాళ్ళని ఎలా కాపాడుకోవాలో మీరందరూ కూడా అవేర్నెస్ కల్పించాలని కోరుకుంటున్నాము. అండ్ బ్యాంక్స్ బయట కూడా ఎవరైనా హ్యూజ్ అమౌంట్స్ డ్రా చేస్తూ ఉంటారు. కొంతమంది 2-3 లక్షలు ఒకటేసారి తీసుకెళ్ళాం, 5 లక్షలు 10 లక్షలు డ్రా చేసి తీసుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటివి పబ్లిక్ తెలియక అటువంటి బ్యాగ్స్ ఎక్కడో బస్సులో పెట్టేస్తారు, ఆటోలో పెట్టేస్తారు, లేదంటే స్కూటీ డిక్కీలో పెట్టేస్తా ఉంటారు. సో ఎవరైనా అట్లా హ్యూజ్ విత్డ్రాల్ చేసినప్పుడు వాళ్ళకు కూడా బ్యాంక్ నుంచి చెప్పమని చెప్పాం, కొద్దిగా మనీ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి, ఈ రకంగా మీకు దొంగతనం జరిగే అవకాశం ఉందని చెప్పి ఫిజికల్ అఫెన్సెస్ ఏ రకంగా ప్రివెంట్ చేయాలో గోల్డ్ విత్డ్రా చేసుకొని వెళ్తా ఉంటారు. రీసెంట్ గా కూడా ఇట్లా బస్ లో వాళ్ళు బ్యాగ్ లో ఉన్న గోల్డ్ తీసేశారు. సో ఇటువంటివి మనకు డిటెక్ట్ అవుతున్నా కూడా బట్ స్టిల్ డిటెక్ట్ కాని అఫెన్సెస్ కొన్ని ఉంటున్నాయి మన దగ్గర. సో అట్లా వాళ్ళ దగ్గర విత్డ్రాల్స్ అన్ని జరిగినప్పుడు కూడా వాళ్ళకి కస్టమర్స్ కి అవేర్నెస్ ఇవ్వమని చెప్తున్నాం. అండ్ ఇంకా సైబర్ క్రైమ్ గురించి కూడా ఒక రికార్డెడ్ వాయిస్ అంటే ఇంకా ప్లే అయ్యేలాగా మనకి టెంపుల్స్ లో వాటిల్లో ఏదైనా లేకపోతే ఏదైనా ఇట్లా కంటిన్యూస్ గా మీరందరూ జాగ్రత్తగా చూసుకోండి, మీ బిలాంగింగ్స్ ఉన్నాయా లేదని చూసుకోండి అన్నట్లు వాయిస్ కూడా ఈవెన్ బ్యాంక్స్ లో కూడా ఇంకా ప్లే చేయాలన్నది ఒకటి చేసుకున్నాం. అంటే ఈ అఫెన్సెస్ మీద చిన్న చిన్నగా ఎవరైనా ఓటీపీ ఇస్తే అడిగితే మీరు చెప్పొద్దు, ఏదైనా లింక్ ఉంటే మీరు ప్రెస్ చేయొద్దు. ఒక పెద్ద డ్రైవే కండక్ట్ చేస్తున్నామండి. ఈవెన్ గవర్నమెంట్ నుంచి కూడా కెమెరాస్ పెడుతున్నారు యాక్చువల్లీ. సో అన్ని లొకేషన్స్ ప్రతి స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ కెమెరాస్ కావాలనే లొకేషన్స్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ అలా కాకుండా మనం కొంతమంది ప్రైవేట్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశాం కొన్ని టెంపుల్స్ నుంచి కూడా.
వాళ్ళంతటి వాళ్ళే పెట్టించుకునేలాగా ఈ మధ్యనే మాట్లాడాం. సో ఈజీగా మేము ఒక అట్లీస్ట్ ఈ మంత్ అండ్ ఒక 3-4 వీక్స్ లో ఒక 100 కెమెరాస్ ఫిక్స్ చేయించేదానికి మేము ప్రయత్నిస్తున్నాము. సో ఈ మాక్సిమం ఆల్ ఇంపార్టెంట్ లొకేషన్స్ కవర్ అయ్యేలాగా చూసుకుంటాం. అండ్ ఈ డార్మిటరీస్ లాడ్జెస్ కూడా ఎక్కువ, ఆల్మోస్ట్ 2 టౌన్ లిమిట్స్ లో 42 లాడ్జెస్ ఉన్నాయి. సో ఆల్ రూమ్స్ కలిపి. సో ఖచ్చితంగా మనం రెగ్యులర్ గా వాటిని చెక్ చేస్తున్నాము. రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా ఐడి కార్డు కలెక్ట్ చేయాలని చెప్తున్నాము. వాళ్ళందరికీ కూడా గ్రూప్ పెట్టాము. ఎవరైనా సస్పీషియస్ పర్సన్ ఎవరైనా వచ్చినా వెంటనే మాకు ఫోటో కూడా తీసి ఆ గ్రూప్ లో పెడుతున్నారు. సో అది మాకేమైనా ఓల్డ్ అఫెండర్ అని మాకు ఏదైనా వచ్చినా కూడా వెంటనే మేము వెళ్ళి చెక్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎవరు తెలియని వ్యక్తులు అటువంటి ముఖ్యంగా మైనర్స్ కి కూడా ఎవరికి రూమ్స్ కూడా ఇవ్వద్దని కూడా వాళ్ళకి వార్న్ చేయడం జరిగింది. సో ఇటువంటి మెజర్స్ కూడా మనం ఖచ్చితంగా తీసుకుంటాం.